33వ అధ్యాయం टाइम पड़ा वो इनको बोलो రెండవ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయంలో ఈ 33వ అధ్యాయం అంతా ముగ్గురు గురించి వ్రాయబడి ఉంది. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత తీరికగా అధ్యాయం అంతా జాగ్రత్తగా చదవండి. ఇదే సందర్భం మరలా రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది. హిజ్కియా, మనష్షే, ఆమోను ముగ్గురు వ్యక్తులు. హిజ్కియా, మనష్షే, ఆమోను. హిజ్కియా కొడుకు మనష్షే, మనష్షే కొడుకు ఆమోను. తండ్రి, కొడుకు, మనవడు ముగ్గురు జీవితాలు క్లుప్తంగా అక్కడ రాసి వచ్చారు. హిజ్కియా దేవుని దృష్టిలో చెడుతనాన్ని విసర్జించి దేవునికి ఇష్టంగా జీవించి యథార్థంగా జీవించి దేవుని మన్ననలు పొంది ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లాడు. మధ్యలో గర్వం చోటు చేసుకుంటే దేవుడు నీ ఇంటిని సరి చేసుకో, ఇక నీ సమయం అయిపోయింది అని వర్తమానం పంపిస్తే భయపడి ఆ వర్తమానం విన్న తర్వాత, అయ్యా ఒకప్పుడు నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో అని వేడుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు కనికరించి తన ఆయుష్ని పెంచాడు. మరలా 15 సంవత్సరాలు బ్రతికాడు. మరణం మన దగ్గరకు వచ్చినప్పుడు మరణం నుంచి తప్పించుకొని మరలా ఆయుష్తో బ్రతకడం మన చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో కూడా ఉంది. మన చేతుల్లో ఏముంది? మరణం తప్పించుకునే మార్గం చేస్తున్న తప్పులు సరి చేసుకుని పశ్చాత్తాపడితే దేవుడు కనికరిస్తాడు, మరణం నుంచి విడిపిస్తాడు. మన చేతుల్లో కూడా ఉంది. సరి చేసుకున్నాడు. ఇదంతా తన కొడుకు మనష్షే చూస్తూనే ఉన్నాడు. ఇంట్లో జరిగే సందర్భాలు అందరికీ తెలుసా తెలీదా? దేశంలో ప్రజలకు తెలుసు, బయట వ్యక్తులకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. తన తండ్రి జీవితంలో తన తండ్రి ఏమి చేశాడో బాగా గమనించి చూస్తూనే ఉన్నాడు. ఆయన జీవితం ముగించబడింది. ఇప్పుడు మనష్షే వంతు వచ్చింది. తన తండ్రి జీవితంలో దేవునితో ఎలా నడుచుకున్నాడో, దేవుని దగ్గర ఎంత యథార్థంగా ఉన్నాడో, దేవుడు ఏమి చేశాడో, మరణం వస్తే ఎలా తప్పించుకున్నాడో, ఆయుష్ ఎలా పొడిగించబడిందో అంతా కళ్ళారా చూశాడు. ఇప్పుడు చూసి ఏం చేయాలి? మనష్షే తప్పు చేస్తే శిక్షించడానికి దేవుడు ఉన్నాడు. మనం చెడు మార్గంలో నడవకూడదు, మంచిగా జీవించాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి అనే భయం ఉండాలి కదా. ఇవన్నీ చూశాడు కానీ గ్రహింపు రాలేదు తనకు. తన తండ్రి ఆశీర్వదించబడటం, తన తండ్రి స్వస్థత పొందటం,
తన తండ్రి శిక్షించబడటం, మరలా స్వస్థత పొందటం అన్నీ చూస్తూ ఉన్నాళ్లే కానీ అవి జీవితంలో ఇంకా లేదు, ఇమర్చబడలేదు. సరైన అవగాహన లేదు. హిజ్కియా చనిపోయిన తర్వాత మనష్షే రాజు అయ్యాడు. దేవుని దృష్టికి ఎంత చెడుతనం చేయాలో అంత చెడుతనం జరిగించాడండి. హిజ్కియా వలె తన తండ్రి అయిన హిజ్కియా దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నట్లు తను నడుచుకోలే. చివరికి దేవుని చేత దీవించబడి దేవుని చేత కట్టబడిన మందిరంలో కూడా హిజ్కియా ఏమో మందిరాన్ని బాగు చేయించాడు, దేశాన్ని బాగు చేయించాడు, ఉండకూడనివన్నీ తీసివేసేసాడు. అవన్నీ మరలా తెచ్చిపెట్టాడు, దేశంలో తెచ్చిపెట్టాడు. మనషే దేశంలో కాకుండా ఇళ్లలో కాకుండా దేవుని మందిరంలో కూడా దేవతా స్తంభాలు నిలిపి వాటికి ఆరాధన చేయటం మొదలుపెట్టాడు. ఘోరంగా దేవుని కోపం రగులుతుంది. మన జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు పిల్లలు వింటా ఉంటారులే కానీ వారి హృదయాలు తాకాలి, హృదయాల్లో ముద్రించబడాలి. కుటుంబంలో వారు గమనికలోనికి రావాలి. అమ్మో, దేవుడు ఇంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడా అని. దేవుని కోపం ఏంటో, దేవుని శిక్షలేంటో వారికి అవగాహన వచ్చేటట్లు చేయాలి. మనిషి ఆ గ్రహింపు లేనివాడై ఆయన రాజైన తర్వాత, హిజ్కియా తర్వాత ఆయన రాజైన తర్వాత భయంకరంగా జీవించడం మొదలుపెట్టాడండి. తీవ్రమైన కోపం దేవునికి వచ్చింది. శత్రువు రాజులకు అప్పచెప్పాడు. శత్రువు రాజులకు అప్పచెప్తే చదవండి 33వ అధ్యాయంలో 10వ వచనంలో, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను, వినండి, వారు చెవియొక్కకపోయిరి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను, వారు చెవియొక్కకపోయిరి. హిజ్కియా జీవితంలో కూడా ఈ సంఘటన జరిగింది. హిజ్కియాకి గర్వం, ఆశీర్వదించబడిన తర్వాత గర్వం వస్తే మరణం వచ్చింది, మరణ శిక్ష వచ్చింది దేవుని దగ్గర నుంచి. దేవుడు వర్తమానం పంపించాడు. వర్తమానం పంపిస్తే హిజ్కియా పశ్చాత్తాపడి మారుమనసు పొందాడు. హిజ్కియా మరలా ఆయుష్ పొందుకున్నాడు, శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఈ సంగతి తెలుసు మనిషి. ఇక్కడ కూడా దేవుడు చెప్పకుండా శిక్ష పంపించలేదు. పొరపాట్లు చేస్తా ఉంటే, తప్పులు చేస్తా ఉంటే దేవుడు వర్తమానం పంపించాడండి. ఏమి జరగబోతుందో అని జాగ్రత్త చెప్పాడు. మీరు ఇలాగే ఉంటే శిక్ష వచ్చింది, నా కోపాగ్ని నుంచి తప్పించుకోలేరు, నా శిక్ష మీ మీదకి వస్తుంది, ఇలాగే ఉంటే జాగ్రత్త అని వర్తమానం పంపించాడు. వారు చెవి యొక్కకపోయిరి. మనం చేసే పనికి ఏ ప్రతిఫలం కలుగుతుందో మనకు తెలియకపోయినా దేవుడు చెప్పేవాడై ఉన్నాడు. దేవుడు చెప్తాడా చెప్పడా? అసలు దేవుడు వర్తమానం పంపించడం ఎంత భాగ్యం. దేవుడు ఇది జరగబోతుందని, ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా సోది చెప్పించుకుంటున్నారు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా తెలియని వాళ్ళు అంటే అది వాళ్ళకి నమ్మకం కాబట్టి అలా చేస్తారు. ప్రార్థనకు వచ్చే నీవు కూడా ఏం జరగబోతుందో దేవుడు మనకు చెప్తాడు. నువ్వు అడగకపోయినా దేవుడు చెప్తాడు. మంచి చేస్తే ఇది నీకు ఆశీర్వాదం రాబోతుంది, భయపడబాక అని చెప్తాడు. నువ్వు చెడు జీవితంలో, అమాయకత్వంలో, పొరపాటులో ఉండి చెడు జీవితంలో ఉన్నావు అనుకోండి, అది కూడా దేవుడు వర్తమానం పంపిస్తాడు. వీళ్ళు అడగాల్సిన పని లేదు. నువ్వు ఈ దారిలో ఉండవు, ముందు మరణం ఉంది, ముందు శిక్ష ఉంది, జాగ్రత్త అని వర్తమానం పంపించేవాడే ఉన్నాడు. ఇలా ఏ జనంలో జరగదండి. మన దేవుని దగ్గర ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం.
ఏమి భవిష్యత్తు చెప్పేవాడై ఉన్నాడు ఆయన. మనం అడగకపోయినా భవిష్యత్తు గురించి ఆయన మనకు చెప్తాడు. వెంటనే ఏం చేయాలి? వినాలి. విని హిజ్కియాలాగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి. అసలు వీళ్ళు వినలా, చెవి యొక్కలా. భయంకరమైన శిక్ష రాబోతుంది. రాజుల గ్రంథంలో ఈ సందర్భం గురించే, రాజుల గ్రంథంలో మనష్షే చరిత్ర గురించి రాసేటప్పుడు చెవులు గింగురుమన్నంతగా కీడు మీ మీదకు రాబోతుందని వర్తమానం పంపించాడు దేవుడు. అంటే చిన్న ప్రమాదం కాదు, చాలా పెద్ద ప్రమాదమే రాబోతుంది, జాగ్రత్త అని వర్తమానం పంపించాడు. చెవులు గింగురు అంటే వినగానే చెవులు గింగురు అనే అంత కీడు మీ మీదకు నేను రప్పించబోతున్నాను అని వర్తమానం పంపించాడు. అప్పుడు భయపడాలా వద్దా? ఇంత కీడు మన మీదకు రాబోతుందా? జాగ్రత్త పడాలా వద్దా? ప్రభుత్వం వారు తుఫాను హెచ్చరిక చేస్తారు. ఇప్పుడు ఫోనుల్లో తుఫాను హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఈ రోజు మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి అని. వస్తున్నాయా రావట్లేదా? అందరి ఫోన్లలో వస్తున్నాయి. అవి పడతాయో లేదో తెలియదులే కానీ హెచ్చరిక మాత్రం వింటారా? వినరా? నిన్న మొన్న ఒక చోట ఇంటి బయటపడిందంట పిడుగు. ఆ శబ్దానికి ఇంట్లో ఆమె చచ్చిపోయింది. ఆ శబ్దానికి ప్రభుత్వం వారు ఏదైనా హెచ్చరిక చేస్తే దాన్ని జాగ్రత్తగా పాటిస్తారు. ఇప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు మనిషిని, మీ చెవులు గింగురు అనేంతగా కీడు మీ మీదకి రాబోతుంది, జాగ్రత్త అని వర్తమానం పంపించాడు. వారు చెవి ఎక్కలేదండి, వినలా, ఖాతరు చేయలా. నేను కొద్దిమంది జీవితాల్లో ప్రభు నాకు చెప్పింది చెప్పాను. మర్మంగా చెప్తున్నాడు దేవుడు, నాకు అర్థం కాల చెప్పాను. నా మీద కోపడ్డారు. నువ్వు అలా చెప్తావేంది, చెప్పమాక, పిచ్చి పిచ్చి మాటలు అని అన్నారు. నేను గమనిస్తా ఉన్నాను, ప్రభువా నువ్వు చూపించావా లేకపోతే సైతాన్ని చూపించిందా? నేను చెప్పాను కదా. కొంచెం ఆలస్యంగానే మరణ విపత్తులు జరిగినాయి. వినలా. ఏంది వినేది? ఏంటి అలా చెప్పేది? వినలా. మరణాలు సంభవించినాయి, ఆలస్యంగా జరిగినాయి. నేను కూర్చొని ఆలోచించాను. దేవుడు మర్మంగా చెప్పాడు. ఆయన బహిర్గతంగా చెప్తే నా నోరు ఆగదు, చెప్తానని ఆయన మర్మంగా చెప్పాడు. అయినా జాగ్రత్త పడలేదు. నన్ను ప్రభు రేపు ఏమి జరగబోతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం చెప్పేవాడై ఉన్నాడు. కళల ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. ఈ వర్తమానాలు నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందంటే ప్రమాదాలు జరుగుతాయి. పెద్ద ప్రమాదం జరుగుతుంది. మనష్షేకి ఎటువంటి వర్తమానం పంపించాడు? చెవులు గింగురుమని అంత కీడు రాబోతుందని వర్తమానం పంపించాడండి. బైబిల్ గ్రంథం అంతట్లో ఆయన వర్తమానాలు పంపించాడు, కానీ ఈ మాట వాడాల. అంటే అంత కోపం మీ మీదకి రాబోతుంది, జాగ్రత్త పడండి అంటే చెవి యొక్కలా. దేవుడు ముందు శిక్ష పంపించలా, వర్తమానం పంపించాడు. పిల్లలకు కూడా మనం గద్దిస్తూ చెప్తాం, వినకపోతే దెబ్బలు పడతాయి అంటామా లేదా? దేవుడు తన పిల్లల్లాగా చూసుకొని అబ్రహాం సంతానం, దావీదు సంతానం, అబ్రహాం వాగ్దానం చేశాడు, దావీదు వాగ్దానం చేశాడు. ఆయన పిల్లలు వారిని ప్రేమించి వారిని పెట్టారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రులు మాట విన్నారు, వీళ్ళు మాట వింటలేదని చెప్పి వర్తమానం పంపిస్తే ఆ వర్తమానాన్ని ఖాతరు చేశారు, లెక్క చేయలేదు, చెవి యొక్కల. ఇప్పుడు మంచి గురించి నీకు శుభం కలగబోతుందని ఎవరైనా శుభ సమాచారం చెప్తే
కళ్ళు నెక్కబెట్టి ఎటు నుంచి ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ ఏదైనా జరిగిద్దని. దీన్ని నిర్లక్ష్యం చేయరు. అదేందుకు జరిగిందిలే అని అనుకోరు. నవ్వుతారు. ఒక లడ్డు ఇస్తారు అవసరమైతే, శుభ సమాచారం చెప్పావా ఈ లడ్డు తీసుకుంటా, లేదా పెప్సీ ఒకటి ఇప్పిస్తారు, కూల్ డ్రింక్ తాగు అంటారు, భోజనం చెయ్యి అంటారు. అదే కీడు సమాచారం చెప్పారనుకోండి, ప్రార్థన చేయలే, ఎల్లు రాలే, ఇంకా ఇక టీలు లేవు, లడ్లు లేవు, భోజనాలు ఉండవు. అయ్యా జరగబోయే చెప్పావు, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా ప్రార్థన చేయి, ఇదిగో ఈ టీ తాగు, భోజనం చేయని అనరు. అయినా నీకెందుకు వస్తున్నాయి ఇట్లాంటి, మా గురించి దేవుడు అట్ట చూపించాడు, మేమేం చేసామా అని అంటారు. లెక్క చేయడు. జాగ్రత్త పడాలి కదా. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్త పడాలి. దేవుడు ఏం వర్తమానం నీ గురిగా ఉన్నాడు. నీకు ఏదైనా కళ్ళు వస్తామంటే వాటిని గురించి జాగ్రత్త తీసుకోవాలి. జరగనివ్వండి, జరగకపోనివ్వండి. నా జీవితంలో దేవుడు చాలా చూపించాడు. బాగా ప్రార్థన చేసుకున్నాను, దేవుడు తప్పించాడు. నేను జాగ్రత్త పడ్డా, దేవుడు తప్పించాడు, సహాయం చేశాడు. ఇప్పుడు మన మనుషులం, ఏం జరగబోతుందో మనకు తెలియదు. క్షణాలు ఎప్పుడు ఎలాగ మారుతాయో తెలీదు. అన్ని దేవుడు చెప్పకపోయినా కొన్ని ప్రమాదకరమైన సంగతుల గురించి దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? జాగ్రత్త పడాలండి. ఎవరికి తెలుసు వర్తమానం, భవిష్యత్తు ఏం జరగబోతుందో ఎవరికి తెలుసు? తెలియదు ఎవరికి. దేవుడు చెబితే మనం ఎంత జాగ్రత్త పడాలి. మన క్షేమం కోసం కదా దేవుడు చెప్పేది, మన మంచి కోసం కదా దేవుడు చెప్పేది. వారు చెవి యొగ్గకపోయిరి. ఏం జరిగింది? కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించెను. మొదట వర్తమానం పంపించాడు. వర్తమానానికి ముందు ఇంకొక సంఘటన. వర్తమానం పంపించబోయే ముందు ఆయన ఓర్చుకున్నాడండి. ఓర్చుకున్నాడు, చాలా బాగా ఓర్చుకున్నాడు. ఎంత ఓర్చుకున్నాడో చెప్తాను. 33:1 మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలెను. 12 సంవత్సరాలకు రాజు అయ్యాడు. ఇప్పుడు 30 సంవత్సరాలకి మంత్రులైతే అదొక పెద్ద హిస్టరీగా చెప్పుకుంటున్నారు. కానీ ఆ రోజులు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యారు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు రాజు అవ్వడం అంటే అసలు సామాన్యమైన విషయమా? దేవుని అనుగ్రహం, వంశపారపర్యం, రాజరికం, సింహాసనం మీద కూర్చోవడం ఎంత భాగ్యమో. 55 సంవత్సరాలు ఏలెను. ఈ 55 సంవత్సరాల్లో 12 సంవత్సరం కాడి నుంచి 50 సంవత్సరాలు అంటే ఎంత? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల్లో ఒక 30 సంవత్సరాలు అనుకున్నాం. 30 సంవత్సరాలు చెడుతనంలోనే ఉన్నాడండి ఆయన జీవితం. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు రోజు చెడుతనంలే, చెడు పనులే, రోజు దేవునికి హృదయానికి బాధాకరమైన జీవితమే. దేవుడు ఏం చేశాడు? చూసి వెంటనే శిక్షించలా, ఓర్చుకుంటా ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు మనలో పొరపాట్లు, లోపాలు జరుగుతూ ఉంటే ఆయన పిల్లలని ఆయన మీద ఆ భారం వేసుకొని ఓర్చుకుంటా ఉంటాడు.
శిక్ష వస్తేనే దేవుని కోపం అప్పుడు వెంటనే వచ్చిందని కాదు. నాకు శిక్ష రావట్లేదు కదా, నేను ఇట్లా ఉంటున్నా అంటే దేవునికి ఇష్టమేలే అని అనుకోవద్దు. ఏదో బలహీనతలు ఉన్నాయి నీలో, బలహీనతలని నీకు అర్థమవుతున్నాయి. నేను తప్పు చేస్తున్నా, పొరపాట్లు చేస్తున్నా, దేవుడు ఓర్చుకుంటున్నాడంటే దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు అని అనుకోకూడదు. దేవుడు కృప చూపిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఓర్చుకునే సమయంలో ఎవరిలోనైనా, మనిషిలోనైనా, దేవుళ్ళలో ఏముంటుందంటే బాధ ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? బాధ ఉంటుందండి. మీ బలహీనతల్లోనే ఉండి దేవుణ్ణి బాధ పెడతారా? నేను కుండ్రుపాడు చెప్పిన వాక్యం చెప్దాం అనుకున్నాను, ఇక్కడ నిలబడ్డాను. అనుకోకుండా దేవుడు ఈ మాటలు ఇస్తా ఉన్నాడు. బలహీనతలు జరుగుతున్నా, ఏదైనా తప్పు జరిగితే ఏదైనా శిక్ష వచ్చిద్దామనే భయం దేవుని పిల్లల్లో ఉండిద్ది. శిక్ష రావట్లేదంటే దేవుడు ఓర్చుకుంటున్నాడు. దేవుడు ఓర్చుకుంటున్నాడు అంటే దేవుడు బాధపడుతున్నాడు. మన బలహీనతలను బట్టి కోపాన్ని ప్రదర్శించలేదు, ఓర్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. నేను ఉజ్జాయింపుగా 30 సంవత్సరాలు వేశాను. మీ జీవితంలో ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని అనిపించి అదే చేస్తూ అలాగే ఉంటూ ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని బాధ పెడుతున్నాం. అయిపోయింది. బాధ ఎక్కువైపోయి కోపం పెరిగింది. దేవునిలో కోపం ఎక్కువైపోయి వెంటనే శిక్షించలా, వర్తమానం పంపించాడు. మీ చెవులు గింగురుమన్నంతగా కీడు మీ మీదకు రాబోతుంది. చూపిస్తాను ఆ వాక్యం. 2వ రాజుల గ్రంథం 2వ గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం, 11-12 వచనాలు. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనబరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదా వారు పాపం చేయుటకు కారకుడు ఆయను. ఆయన చెడిపోయింది కాకుండా దేశంలో ప్రజలందరూ చెడిపోవడానికి కారకుడయ్యాడు. ఎవరంటే మనష్షే కారకుడు ఆయన. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు, నేను ఇందాక చెవులు అని ఇప్పుడు ఇక్కడ చక్కగా రాశారు, 2 చెవులు గింగురుమన్నంత కీడు యెరూషలేము మీదకిని యూదా వారి మీదకిని రప్పించుచున్నాను. ఎంత కోపం వస్తే అంత పెద్ద శిక్ష దేవుడు పంపించబోతా ఉన్నాడు. ఎంత కోపం వస్తే, బాధ ఎక్కువైపోయింది, తర్వాత కోపం వచ్చింది, మీ మీదకు శిక్ష రాబోతుంది. ఎంత శిక్ష రాబోతుందంటే 2 చెవులు గింగురుమన్నంత కీడు మీ మీదకు రాబోతుందని వర్తమానం పంపిస్తే వారు చెవి ఎగ్గలేదు. ఏం జరిగిన తర్వాత, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించెను. అప్పుడు శత్రు దేశాల వాళ్ళని పంపించాడు. దేవుని కంచె, దేవుని ప్రేమ, దేవుని కనికరం మన చుట్టూ ఉన్నంతకాలం ఏ శత్రువు ఈత దాటి మన దగ్గరికి రాలేరు. దేవుడు కంచె తీసివేస్తే, శత్రువులను పంపిస్తే మనం ఎంత దాక్కోవాలన్నా దాక్కోలేం, ఎంత కాపాడుకోవాలనుకున్నా కాపాడుకోలేం మనల్ని. దేవుని కంచె మనకు ఉండాలి, దేవుని కనికరం మనకు ఉండాలి.
దేవుని తోడు మనకు ఉండాలి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. చెప్పానుగా, దేవుడు కంచె తీసేస్తే మనం తప్పించుకోలేం. దేవుడు కంచె వేస్తే ఎవరు ఆ కంచెను దాటి మన జోలికి రాలేరు. ఈ మధ్య బాగా హైలైట్ అయిన పాటలో ఈ వచనం, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలై కలుగును. ప్రభు కంచె ఇస్తే ఎవరు దాటలేరు. ఇప్పుడు కంచె తీసేసేసాడండి. కంచె తీసి శత్రువులకి అప్పు చెప్పాడు. శత్రువులు వచ్చారు. మనషే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పించుకొని పోకుండా పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. ఇక్కడి నుంచి ఇంకా బాగుంటుంది. చాలా సంవత్సరాలు ఓర్చుకొని దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నా ఇంతే. శత్రువులుగా అప్పచెప్పాడు. శత్రువుల చేతికి అప్పచెప్పబడితే ఆ దినాలలో మహాక్రూరంగా ఉండేది పరిస్థితులు. అప్పుడైనా ఇప్పుడు శత్రువుల చేతికి అప్పచెప్పాడంటే నీకు జీవితం బతకడం వ్యర్థం అనిపించింది. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు. భర్త శత్రువు అవ్వచ్చు, భార్య శత్రువు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు. కానీ శత్రువు చేతిలో పడకూడదు. అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవుని మాట వినలేదు. బాధ పెడతానే ఉన్నాడు. ఓర్చుకున్నాడు. బాధ పెరిగిపోయింది. కోపం వచ్చింది. జైల్లోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. చెరలోకి వెళ్ళిన తర్వాత చెరలోకి వెళ్ళపోక ముందే దేవుడు చెప్పించాడా లేదా? ఆయన మనుషులు పంపించి అప్పుడు చేయాలిగా ప్రార్థన. ఎప్పుడు చేస్తున్నాడు? శత్రువులు వచ్చి అంతా కొల్లగొట్టి తీసుకెళ్లి గొలుసులు వేసి కట్టేసేసి జైల్లో పడేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి? వర్తమానం నీ దగ్గరకు వచ్చినప్పుడే, ప్రభువా నా ప్రవర్తన మార్చయ్యా, నా దారి మార్చయ్యా, నీ మార్గం నాకు చూపి అయ్యా, నా స్థితి మార్చయ్యా అని ప్రార్థన చేసుకుంటే చెరసాల్లో వెళ్లే పని ఉండదు. సింహాసనం మీద కూర్చున్న రాజు మనషే సంఖ్యల చేత కట్టబడి జైల్లో ఉంటే ఆ జీవితానికి ఈ జీవితానికి ఎంత తేడా ఉంటుందండి. అక్కడ ఏం చేశాడంటే, అప్పుడు వాళ్ళ నాన్న జీవితం అప్పుడు గుర్తుకొచ్చి ఉంటుంది. వాళ్ళ నాన్న ప్రార్థన చేసుకున్నాడుగా, ఒకప్పుడు నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు మరలా ప్రవర్తన పంపించి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు కదా. అవన్నీ అప్పుడు గుర్తుకొచ్చి ఉంటాయి. మనషే గుర్తుకొచ్చి తను తాను బాగా తగ్గించుకొని, ఎట్లా మనసులో తగ్గించుకొని ప్రార్థన చేశాడు. నీ మాట వినలేదయ్యా, మా నాన్న జీవితంలో నువ్వు చేసిన కార్యాలు నేను గమనించలేదు. నేనే బుద్ధి తక్కువ ఇలాగ చేశాను ప్రభువా, నేను చేసింది తప్పే ప్రభువా, నువ్వు చేసింది సత్యమే నాయన, నాకు ఈ సంఖ్యలు వాస్తవే స్వామి, నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేసుకున్నాడండి. వినకూడదు. వర్తమానం పంపించినప్పుడు
వీడు వినలేదు కదా, ఇప్పుడు ప్రార్థన చేస్తే వినకూడదు. నేను చెప్పి పంపించినప్పుడు విన్నావా అని అనలా. ఆయన కనికరా సంపన్నుడు అయిన దేవుడు. ఆయన కనికరములు మితిలేనివి. ఆయన చేసిందంతా మనసుకు తెచ్చుకోకుండా తగ్గించుకొని ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన విన్నాడండి ఆయన, ఆలకించి. దేవుని బిడ్డ, ఆయన చెప్పినప్పుడు నేను వినలేదు, ఇప్పుడు ఆయన వినడేమో అని బాధపడవద్దు. ఒకవేళ మహాశ్రమలో నీకు వెళ్ళుంటే నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే మితిలేని కనికరం ఆయన నీ మీద రప్పిస్తాడు. నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళలేదు కానీ ఆయన కావాల్సింది ఏంది? నీ చెడుతనాన్ని నువ్వు గుర్తించి నా చెడుతనాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడటం ఆయన కావాలి. ఎవరి జీవితంలోనైనా, విశ్వాసుల జీవితంలోనైనా, దైవజనుల జీవితాల్లోనైనా, దేవుని నమ్మని వారి జీవితాల్లోనైనా, నమ్మిన వారి జీవితాల్లోనైనా మన తప్పులు మనం గ్రహించి పశ్చాత్తాపడితే ఆయన నువ్వు అట్లా చేశావుగా ఇట్లా చేశావుగా అని అండు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి ఏం చేశాడు దేవుడు? అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడు ఉన్నాడని మనషే తెలుసుకొనెను. అప్పుడు అర్థమైంది ఆయన నిజమైన దేవుడు. ఆయన ఒకసారి జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి శత్రువుల చేతులకు తప్పించుకొని రావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇంకా అయిపోయింది నా పరిస్థితి అనుకున్నాడు. అయినా ప్రార్థన చేశాడు. ఇప్పుడైతే బిల్లు ఉండే, రికమెండేషన్లు ఉండే, అవి ఇవి ఆ పార్టీకి ఈ పార్టీలో ఉన్నాయి. కానీ అప్పుడు అలా కాదు. శత్రువుల చేతికి దొరికితే ఇక చావే. కానీ ఆ స్థితిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు జైల్లో నుంచి మరలా రాజరికానికి మరలా తీసుకొచ్చాడండి. ఒక్క ప్రార్థన ఆయన జీవితాన్ని మరలా రాజరికంలోనికి తీసుకొని వచ్చింది. మీరు చేసిన బలహీనతలు, పొరపాట్లు, దరిద్రంలోనికి తీసుకొని వెళ్తే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మరలా ప్రార్థన ద్వారా ఆశీర్వాదంలోనికి మీరు రాగలుగుతారు. అప్పుడు ఏమర్థమైందంటే యెహోవాయే దేవుడై ఉన్నాడు. ఇక మరలా పొరపాటు చేయలే, ఇక మరలా తప్పు చేయలే. దేవుని ఆరాధిస్తూ బ్రతికాడు. ఆయన పాపాలన్నీ క్షమించబడ్డాయి ఒక్క ప్రార్థనకి, ఒక్క పరివర్తన మార్పు చెందినందుకు. ఆయన చనిపోయాడు. తర్వాత ఆయన కొడుకు ఆమోను రాజు అయ్యాడు. ఇప్పుడు ఈయన ఇదంతా చూస్తున్నాడా లేదా? ఆయన వాళ్ళ నాన్న జరిగించిన చెడుతనం, శత్రువు దేశాల్లో వాళ్ళు పట్టుకొని వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి యెరూషలేముకి రావటం, ఇదంతా చూస్తున్నాడా లేదా? చూశాడు. ఇప్పుడేం చేయాలి ఆయన? నేను కూడా తప్పు చేస్తే నన్ను కూడా దేవుడు శత్రువులకు అప్పచెప్తాడు. నేను తప్పు చేయకూడదు, నేను ఆయన దృష్టికి యథార్థంగా నడుచుకోవాలి అని భయం ఉండాలి. ఇవన్నీ మర్చిపోయి అంతకంటే ఘోరంగా చెడు నడుతూ నడిచాడంట ఆమోను. 21వ వచనంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:21లో ఆమోను ఏలనారంభించినప్పుడు 22 వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. భయంకరంగా నడిచాడు. దేవుడు ఏం చేశాడు? నడిచాడు. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేస్తూ వచ్చెను. తండ్రి కంటే ఎక్కువ ద్రోహమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. మనుష్య జీవితంలో అంతా చెడిపోయిన జీవితం అయినా ఒక సంఘటన ఒక మంచి పేరు తెచ్చింది. గుణపడ్డాడు. మనసు మార్చుకున్నాడు, గుణం మార్చుకున్నాడు.
బుద్ధిమంతుడయ్యాడు. ఈ ఆమోను గుణపడలేదంటండి. దేవుని పిల్లలారా, మనం దేవుని దగ్గర మంచి గుణం సంపాదించుకోవాలి, మంచి బుద్ధి సంపాదించుకోవాలి, గుణపడాలి. పాడి బుద్ధులు ఎవరిలోనైనా ఉంటాయి. గుణపడటం అంటే ఏంటి? పాడి బుద్ధులన్నీ వదిలించుకొని బుద్ధిగా జీవించడం. ఈ ఆమోను గుణపడలేదు. నేనింతే కొత్త ఎప్పుడు మొన్న ఈ మధ్య కుక్క పిల్ల వచ్చింది. కుక్క పిల్ల అయినా, పంది పిల్ల అయినా, పిల్లి పిల్ల అయినా, ఏ పిల్లలైనా చిన్నవి తొందరగా అలవాటు అవుతాయి. వాటి ఆప్యాయతలు కూడా పంచుతాయి. ఒక షాప్ దగ్గర పిల్లను ఒకరోజు కొంచెం పాలు పోస్తే ఇక బుజ్జి బుజ్జిగా అక్కడ ఆడుకుంటా ఆ అబ్బాయి పిల్లవంగానే పెరిగెత్తింది. అందరిని వదిలిపెట్టి అందరూ అనుకుంటున్నారు కుక్క విశ్వాసం చూడు అని అనుకుంటా ఉంటే నేను అక్కడే ఉన్నాను. కుక్క విశ్వాసం గొప్పదేలే గాని కుక్క వంకరేగా అన్నా. విశ్వాసం ఒకవైపు నువ్వు మంచి అన్నది, రెండో సంగతిని వంకరులు మారాలి, గుణపడాలి. మనిషి గుణపడ్డాడు, అంత చెడ్డవాడండి గుణపడ్డాడండి. దేవుని దగ్గర దేవుని తెలుసుకున్నాడు, నాన్న దేవుని తెలుసుకున్నాడు, నాన్న మంచిగా మారాడన్న సంగతి లేదు. ఇప్పుడు యామోను అందరికి ఎందుకు అంత జనానికి, మనుషులకు ఎంజాయ్ చేసే వాళ్ళ ఎంజాయ్ కనబడలేదు కానీ తర్వాత వచ్చే ప్రతిఫలం కనబడదు. మనం కూడా అలా ఎంజాయ్ చేయాలి. మా నాన్న ఎంజాయ్ చేసాడు బాగా, మేము కూడా అలా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ మా నాన్న ఎంజాయ్ చేస్తే దేవుడు ఎంత శిక్షించాడనే అవగాహన తనకు రాలేదు. మా నాన్న దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే శిక్ష నుంచి తప్పించబడ్డాడన్న బుద్ధి తనకు రాలేదు. అవన్నీ జరిగిపోయినాయి అంతే, మనం కూడా ఎంజాయ్ చేయాలి. ఇదే ఆలోచనలో ఉన్నాడు. గుణాన్ని మార్చుకోవాలి, గుణపడలా. ఏం జరిగింది? తన పక్కన ఉన్నవారే అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతనిని చంపిరి. చచ్చిపోయాడు. శిక్ష వచ్చింది. ఎవరికి అప్పు చెప్పాడు దేవుడు? పొరుగు దేశాలను పంపిలా. ఇప్పుడు ఈసారి పక్కన ఉన్న సేవకుల్ని పంపించాడు, పక్కన ఉన్న వాళ్ళు చంపేసేసారు. దేవుడు చూస్తాడు, ఓర్చుకుంటాడు, వర్తమానం పంపిస్తాడు, శిక్షలు పంపిస్తాడు. మన చేతుల్లో ఉందండి. హిజ్కియా బుద్ధి మార్చుకున్నాడు, గర్వాన్ని విడిచిపెట్టాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. హిజ్కియా కొడుకు శిక్షకు అప్పచెప్పబడ్డాడు, అక్కడ బుద్ధి మార్చుకున్నాడు, ప్రార్థన చేశాడు, మరలా రాజు అయ్యాడు, గుణపడ్డాడు. ఒక చెడ్డ వ్యక్తి గుణపడ్డాడంటే చాలా చెప్పుకుంటాం. హిజ్కియా మనుష్య కొడుకు ఆమోను చెడుతనంలోనే ఉన్నాడు, గుణపడలేదు. ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? చచ్చిపోయాడండి, చంపబడ్డాడు. సేవకుల చేతిలో చంపబడ్డాడు. తన సేవకులు తన దగ్గర కాపలాగా ఉంటారే, తను చెప్పిన పని చేస్తా ఉంటారే, వాళ్ళ చేతిలో చంపబడ్డాడు. దేవుడు మరణానికి అప్పచెప్పాడు. ఈరోజు ఈ పాఠం ప్రభు చెప్తూ మాట్లాడుతూ ఉండగా ఏం మార్చుకోవాలి చెప్పండి? ఏం మార్చుకోవాలి? బుద్ధి మార్చుకోవాలి, గుణపడాలి, పొరపాట్లు వదిలిపెట్టాలి. ఏం కాదులే. ఒక మాట నాకు మహా అసహ్యం. దేవుడు విశాలమైన హృదయం కలిగిన వాడు, అర్థం చేసుకుంటాడు అనే మాట ఎంత అసహ్యమో. దేవుడు అర్థం చేసుకొని ఏం చేస్తాడు? ఓర్చుకుంటాడు. బాధపడుతున్నాడు. ఆయన అర్థం చేసుకుంటున్నాడు అని చెప్పి నువ్వు బాధ పెడతావా?
చెప్పండి, బాధ పెట్టాలి. దేవుణ్ణి బాధ పెట్టాలా సంతోష పెట్టాలా? సంతోష పెట్టాలండి దేవుణ్ణి, బాధ పెట్టకూడదు. ఈ దేవుని దగ్గర ఒక నియమం ఉంది. ఆ నియమంలోనికి వస్తేనే, ఆ మర్యాదలోనికి వస్తేనే, మనుషుల దగ్గర దేవుని దగ్గర ఆయన క్రమంలోనికి వస్తేనే ఏం జరుగుతుంది? ఆయనది కొంచెం మనది కొంచెం కలుపుకుంటున్నారు. మన ఆలోచనలు కొంచెం, ఆయన ఆలోచనలు కొంచెం, మన ఉద్దేశాలు కొన్ని, ఆయన ఉద్దేశాలు కొన్ని. ఏం కాదులే అనుకోవటం చాలా తప్పు. ఆయన పద్ధతి ప్రకారం జీవిస్తే ఆయన హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన పద్ధతి ప్రకారం జీవించకపోతే చూస్తా ఉంటాడు, ఓర్చుకుంటాడు, బాధపడతాడు, శిక్షలు పంపిస్తాడు, చివరికి మరణం కూడా రావచ్చు. హిజ్కియా తప్పించుకున్నాడు మరణం. 15 సంవత్సరాలు బ్రతికాడు, తన ఆయుష్ తీర్చుకున్నాడు. మనస్సు తప్పించుకున్నాడు మరణం, తన ఆయుష్ తీర్చుకున్నాడు. ఆమె మధ్యలోనే పోయాడు, మధ్యలోనే చంపబడ్డాడు సేవకుల చేతుల్లో. కారణం ఏంటంటే గుణపడలేదు, బుద్ధి మార్చుకోలేదు. యేసుప్రభు వారి దగ్గర మనం మన గుణగణాలు మార్చుకొని ఆయన గుణగణాలు కలిగి ఉండాలి. కొన్ని కుక్కలకి తోకలు కోసేస్తారు. ఎందుకు? సాగదీస్తే సాగదీది, కోసేస్తే పోయిద్ది. ఇక ఏ పేజీ ఉండదు, పొద్దాకలా వంకరం చూసుకోవడం ఎందుకు? కోసేస్తే అసలు అంటే ఇక దేవుడు తీసివేసే వరకు తెచ్చుకోకూడదండి. ఏ విషయమైనా సరే దేవుని దగ్గర దేవుని పద్ధతి ప్రకారమే మనము బ్రతకాలి. నేను పలుమార్లు చెప్పా కఠినంగా, నమ్మితే తప్ప తప్పు, చూస్తే తప్ప తప్పు, పలానా చోట పక్కనే కూర్చుంటే తప్ప చాలా తప్పు, పక్కనే నిల్చుంటే తప్ప చాలా తప్పు. దేవుని దగ్గర దేవుని పద్ధతుల్లోనే మనం బ్రతకాలి. ఆ దేవుని పద్ధతులు లోకానికి అసహ్యం. ఏంది మరి అంత విడ్డూరంగా అన్నట్లు ఉంటాయి. దేవుని పద్ధతుల్లోనే ఇక్కడ మనం బ్రతికితేనే ఆయన ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధలు చేస్తాడు. ఆయన చేతిలో ఒక ఆయుధంగా వాడుకుంటాడు, మంచి పేరు తెప్పిస్తాడు, మంచి కీర్తిని తెప్పిస్తాడండి. అలా బ్రతి ఉన్నారు తనలో ప్రతి విశ్వాస అలా వాడబడాలి. కానీ ఎప్పుడు తిట్లు తింట, ఎప్పుడు దెబ్బలు అంట, ఎప్పుడు బాధపడతా. దేవుడు శుభవర్తమానం చెప్తే సంతోషం. నీ బట్టి రాలేదు, నీ శోధనలు రాబోతుంది, అలాగే ఉండకూడదు. బుద్ధి మార్చుకోవాలి, పరిస్థితులు మార్చుకోవాలి, ఆయన నియమంలోనికి రావాలి, ఆయన పద్ధతుల ప్రకారం జీవించాలి. మన నిండు ఆయుష్ మనం తీర్చుకోవాలి, సగంలోనే మధ్యలో పోకూడదు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.